నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన. ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పట్టణంలోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వేదికగా దైవ సేవకుల క్రిస్మస్ వేడుకలు మరియు జిప్సీ చర్చి బంజారా పాస్టల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం మానవాళికి శాంతి, ప్రేమ మరియు కరుణను పంచుతుందని అన్నారు. అదేవిధంగా బంజారా పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవలను ఆయన కొనియాడారు. క్రైస్తవ సోదరుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ పేర్కొన్నారు. 35 అర్జీలు వచ్చాయని, వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో పింఛన్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివిధ వర్గాల ప్రజలను విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. యంగ్స్టార్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈపూర్ మండలం కొచ్చెరలోని అంగన్వాడీ సెంటర్ నందు అవసరమైన కుర్చీలు, చాపలు, పిల్లలకి ఫ్రూట్స్, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీపీ, ఈపూర్ సొసైటీ డైరెక్టర్ అయినాల కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని, తద్వారా ఎంతోమంది పేదవారికి నిలబడిన వారి అవుతామని అన్నారు. ముందు రోజులు ఈ ఫౌండేషన్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నట్లు వారి ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీని రాయల్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో గల శ్మశాన వాటికలు ఎన్ని, వాటి కేటాయించిన స్థల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలియజేయాలని వినుకొండ తహసీల్దార్కి మరియు వినుకొండ మున్సిపల్ మేనేజర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను స్పందిస్తూ వారి రికార్డులో ఉన్న సమాచారాన్ని తెలియజేస్తామని తెలపడం జరిగింది. అనంతరం నాగశ్రీ రాయల్ మాట్లాడుతూ, వినుకొండ పట్టణంలో శ్మశానం విషయంలో పట్టణ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తన దృష్టికి వచ్చిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చి అన్యాక్రాంతమైన శ్మశాన వాటికల స్థలాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆక్రమించిన స్థలాన్ని తిరిగి శ్మశాన వాటికి కేటాయించి సరైన సదుపాయాలను కల్పించాలని కోరారు. మన వినుకొండ ఎంఆర్ఓ ఆఫీసులో సమాచార హక్కు చట్టం ద్వారా వినుకొండలో శ్మశాన వాటికలు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, అలాగే వాటి యొక్క 1B అడంగులు ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ టౌన్లో దరిదాపు 65,000 మంది నివసిస్తున్నారు. వీళ్ళు ఎవరైనా చనిపోతే కాలుపు అయితే బాగానే ఉంది, కానీ పూడుపుకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ కూడా స్థలం లేక ఒక శవం మీద ఇంకో శవం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని వినుకొండ జనసేన పార్టీ ద్వారా మన ఎంఆర్ఓ గారిని సమాచార హక్కు చట్టం ప్రకారం అసలు ఎక్కడెక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని మనం అర్జీ పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా అర్జీని స్వీకరించి త్వరలోనే మీకు మొత్తం వివరాలు ఇస్తానని తెలియపరచడమైంది. అలాగనే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు, మొన్న ఆర్డీఓ మేడం గారు ఇద్దరికి కూడా మనం వినుకొండలో శ్మశాన వాటి యొక్క ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఎక్కడైనా తాతలుంటే శ్మశాన వాటికి ఇచ్చేవాళ్ళు ఉంటే ముందర రావాలని కూడా వాళ్ళిద్దరు కోరారు. ఎందుకంటే వినుకొండలో చాలా ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది శ్మశాన వాటిక. పూడుపుకి ఎక్కడ శ్మశాన వాటిక సరిగా లేదు. దానికోసం ఈ రోజున అసలు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల బాగుంది, కానీ టౌన్లోనే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
దీన్ని తొందరగా మనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయ స్టేట్ బ్యాంక్ దేశవ్యాప్తంగా అన్నదాత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా శవలిపురం మండలంలోని వేల్పూర్ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎస్బీఐ అన్నదాత మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మనాయుడి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి బ్యాంక్ మేనేజర్ అశోక్ అధ్యక్షత వహించగా ఎస్బీఐ నసరాపేట రీజనల్ మేనేజర్ పి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్, కేసీసీ, అగ్రిఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్స్, ముద్ర, ఈ ముద్ర మరియు స్వయం సహకార సంఘాల మహిళలకు స్వయం సిద్ధి రుణములు మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ₹1,60,000 వరకు లేదా ₹3,00,000 వరకు మీకు సబ్వెన్షన్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మాఫీ వచ్చినటువంటి పరిస్థితిని చూశారు. ఇది కేసీసీ కాకుండా కేఎస్ఆర్ రుణంలో మీకు ₹5,00,000 నుంచి ₹50 కోట్ల వరకు క్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతున్న సంగతి మీకు తెలుసారు. రెండోది, మీ పంట చేతికొచ్చిన తర్వాత ప్రాసెసింగ్ చేయడం కోసం కానీ దానికి ₹1,00,000 నుంచి ₹100 కోట్ల ఇవ్వడం జరుగుతుందని మీకు తెలుసా? ఈ రెండు వార్తలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మనకు చాలామంది ఉన్నటువంటి అపోహ ఏంటంటే భారతదేశంలో చాలామంది రైతన్నులు అనగానే ఒకటి రాజు రైతులు, రెండో దేశం జన్మకు అనేకం కాకుండా నిరక్షరాస్యులు లేదా వారికి నిరక్షరాస్యులు లేదా పేదవారు అనే ఒక కాన్సెప్ట్ కూడా ముద్రించి వదిలేశారు. మనకు తెలిసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ భూమి మీద మనం పుట్టడానికి కారణం ఎవడైతే మనం జీవితాన్ని చచ్చే వరకు బతకడానికి కారణం రైతు అన్నారని నమ్ముతారు. వాళ్ళ కోసం నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకత కార్యక్రమం కూడా నా రైతన్నులకి నేను వారికి శిరస్సు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి సమర్పిస్తాను. రెండో విషయంలో ముందు చాలామంది ఒక అనుమానం ఉంది. ₹1,00,000-2,00,000 రాబోడానికి చేస్తాను కానీ ₹50 కోట్ల రాబోడానికి నేనేం చేయాలని నేనెందుకు భక్తులు మాట్లాడారు, నాకు చెప్పారు. మీరు సెక్యూరిటీ లేకుండా లోన్ ఇస్తారా? సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేదు, లేదా ఎక్కడైనా సివిల్ పాడేకుండా లోన్ ఇవ్వట్లేదు. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. మీకు సందర్భంగా నేను తెలియాలనుకున్న ఒక విషయం ఏంటంటే 30 సంవత్సరాల క్రితం షిఫ్ట్ అయిపోయినటువంటి బ్రాంచ్ ఒకటి గుమ్మనంపాడులో ఉంది. 30 సంవత్సరాలుగా అక్కడ రుణాలు కట్టగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఈరోజు గుమ్మనంపాడు ఆ గ్రామాన్ని వ్యక్తిగతంగా దర్శించినప్పుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించి 58 రోజుల్లో దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటుతో భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా స్మృతివనాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధం చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు 10 లక్షల విరాళం ప్రకటించి చెక్కును గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేషనల్ హైవే రోడ్డు మరియు ఇతర రోడ్లపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందువలన ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ జరుగుతుందని పట్న సిఐ ప్రభాకర్ తెలియజేశారు. దీనిలో భాగంగా ప్రధానంగా హెల్మెట్స్ వాడకుండా ఉండే వాళ్ళ మీద ఎక్కువ కేసులు రాయడం జరుగుతుందని, ప్రమాదాల బారి పడకుండా ఉండే నిమిత్తం ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ పై కేసులు రాయడం జరుగుతుందని, కావున ప్రజలందరూ గమనించి ఎవరు కూడా ప్రమాదాల బారి పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ మరియు పల్నాడు పాస్టల్ ఫెలోషిప్ మరియు వినుకొండ నియోజకవర్గ దైవ సేవకుల గ్రాండ్ కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అమృత్పుడి యెహోషువ పీడీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులు బ్రదర్ కె రామారావు, మిషనరీ ఆఫ్ ఇండియా కోదాడ వారు పాపులను రక్షించడానికి కన్యమర్య గర్భమునందు యేసు జన్మించినాడని ప్రసంగించిన అనంతరం బైబిల్స్ను బహుమతిగా అందజేశారు. అనంతరం ముఖ్య ప్రసంగికులను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ఎస్పి కాలనీ నందు వినుకొండ మండల స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో వినుకొండ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. ఈ పోటీలను వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా ప్రదర్శన తిలకించి విద్యార్థుల నుండి ప్రదర్శనకు సంబంధించిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన విజేతలను మున్సిపల్ చైర్పర్సన్ షేక్ షకీలా బహుమతులను అందజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మళ్ళా కలుద్దాం.